భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. భారీ శంఖనాదం, క్రమంగా ఉత్కంఠ పెరుగుతోంది. కురుక్షేత్రం. ఇప్పటికే అర్జునుని హృదయం మారిపోయింది. భక్తి పెరిగింది, విశ్వాసం బలపడింది. 10వ అధ్యాయంలో కృష్ణుడు తన విభూతులను వివరించాడు. కానీ ఇప్పుడు అర్జునుడు ఒక అసాధారణ కోరిక వ్యక్తం చేస్తాడు. అర్జునుని వినతి: ప్రభు, మీరు పరమాత్మ అని అర్థమైంది, మీరు సృష్టికి మూలం అని తెలిసింది, కానీ మీ విశ్వరూపాన్ని చూడాలనుంది. ఇది సాధారణ కోరిక కాదు, ఇది భక్తి పరాకాష్ఠ. కృష్ణుడు స్మితంతో చూస్తూ అంటాడు: పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రస. ఓ అర్జున, నా అనేక రూపాలను చూడు. దివ్యమైనవి, అద్భుతమైనవి, అనంతమైనవి. దివ్య దృష్టి. కృష్ణుడు చెబుతున్నాడు: నతు మాం శక్యసే ద్రష్టుం దివ్యం దదామి తే చక్షుః. ఈ సాధారణ కళ్ళతో నన్ను చూడలేవు, నీకు దివ్య దృష్టి ఇస్తాను. అప్పుడు పరమేశ్వరుడు తన దివ్య విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపం ప్రారంభం. అర్జునుడు చూస్తున్నాడు. అనేక ముఖాలు, అనేక కళ్ళు, అనేక దివ్య ఆయుధాలు, అసంఖ్యాక దివ్యాభరణాలు, అనంత ప్రకాశం. ఒకేసారి 1000 సూర్యులు ఉదయించినట్టు ప్రకాశం. ఆ రూపంలో బ్రహ్మ కనిపిస్తున్నాడు, మహర్షులు కనిపిస్తున్నారు, దేవతలు కనిపిస్తున్నారు. సర్వం ఒకే రూపంలో. అర్జునుని శరీరం వణుకుతోంది. ఆనందం, భయం, ఆశ్చర్యం అన్నీ కలిసిపోయాయి. కాలస్వరూపం. అర్జునుడు చూస్తున్నాడు. యోధులు, రాజులు అందరూ ఆ విశ్వరూపంలోకి ప్రవేశిస్తున్నారు. వారి వినాశనం జరుగుతోంది. అప్పుడు కృష్ణుని ఘోర వాక్యం: కాలః అస్మి లోకక్షయకృత్. నేనే కాలం, లోకాల వినాశనకర్త. ఇది భయంకర సత్యం. దేవుడు కేవలం సృష్టికర్త కాదు, లయకర్త కూడా. అర్జునుని భయం. అర్జునుడు చేతులు జోడించి వణుకుతూ నమస్కరిస్తున్నాడు. ప్రభూ, మీ మహిమ అద్భుతం, కానీ నా మనస్సు భయంతో కంపిస్తోంది. అతను గుర్తు చేసుకుంటున్నాడు కృష్ణునితో చేసిన సరదా మాటలు, స్నేహితంగా పిలిచిన సందర్భాలు. ఇప్పుడు అర్థమవుతోంది, ఆయన సాధారణ మిత్రుడు కాదు, విశ్వాధిపతి. క్షమాపణ. అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. స్నేహితుడిగా భావించి నేను మిమ్మల్ని సాధారణంగా పిలిచాను, క్షమించండి. శాంతరూపం కోరిన అర్జునుడు. అర్జునుడంటాడు: ప్రభూ, మీ ఈ ఘోర విశ్వరూపం చూడలేకపోతున్నాను, మళ్ళీ మీ శాంత స్వరూపం చూపించండి. కృష్ణుడు మళ్లీ తన చతుర్భుజ రూపంలో కనిపించాడు. తరువాత సర్వసాధారణ మానవ రూపంలో. అర్జునుని హృదయం శాంతించింది. ఈ దర్శనం అర్థమేమిటి? విశ్వరూపమంటే సర్వం దేవుడే. జననం ఆయనలో, మరణం ఆయనలో, సృష్టి, స్థితి, లయం అన్నీ ఆయనలోనే. భక్తి మార్గం. చివరిగా కృష్ణుడు చెబుతున్నాడు: భక్త్యా త్వనన్యా శక్య. ఈ విశ్వరూపాన్ని చూడగలిగేది అనన్య భక్తితోనే, తపస్సుతో కాదు, దానంతో కాదు, వేదాధ్యయనంతో కాదు, నిజమైన భక్తితోనే. 11వ అధ్యాయం మనకు ఒకే విషయం చెబుతోంది: దేవుణ్ణి చిన్నగా ఊహించవద్దు, ఆయన విశ్వమంతటి మహిమ. అయితే అదే సమయంలో భక్తుని హృదయంలో ఉండే స్నేహితుడు. ఈ రోజు నుంచి జీవితాన్ని చూసే దృష్టి మారాలి. ప్రతి సంఘటన వెనుక దైవ సంకల్పం ఉంది, ప్రతి కాలచక్రం వెనుక దైవ నియంత్రణ ఉంది. ఇదే విశ్వరూప దర్శన